హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. దేశ చరిత్రలోనే అత్యంత ధనిక ఎంపీగా మన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు లోకి ఇరుక్కున్నాడు అనమాట. ఏంటంటే ఆయన పిఆర్ఓ చేసే రాచకార్యాలు ఇప్పుడు ఆయనకు బాగా బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గుంటూరులో డిప్యూటీ కలెక్టర్ ఆవేదన, కేంద్ర మంత్రి పెమ్మసాని పిఆర్ఓ తనను అగౌరవపరిచారంటే ఆవేదన, ల్యాండ్ విషయంలో అనుకూలంగా పనిచేయాలంటే ఒత్తిడి, పెమ్మసాని పిఆర్ఓ మధు అవహేళనగా మాట్లాడాడని ఆవేదన. సోషల్ మీడియాలో డిప్యూటీ కలెక్టర్ కాల్ రికార్డు వైరల్. ఒక కలెక్టరే కేంద్ర మంత్రి పిఆర్ఓ తనని ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పి కాల్ రికార్డును బయటపడి ఇప్పుడు అది బాగా వైరల్ అవుతా ఉందన్నమాట. డిప్యూటీ కలెక్టర్ని టీడీపీ కోసం ఎంతో చేశా, నేను టీడీపీ సానుభూతి పరుడిని, పార్టీ కోసం ఎంతో పనిచేశా, అయినా భూ వివాదంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిఆర్ఓ మధు బెదిరించారు, అధికారులా కాదు కనీసం మనిషిలా కూడా చూడలేదని ఓ డిప్యూటీ కలెక్టర్ వాపోయాడు. ఈ మేరకు ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. సదరు డిప్యూటీ కలెక్టర్ గతంలో తాడికొండ ఎంఆర్ఓగా, కలెక్టర్ కార్యాలయంలో ఏఓగా పనిచేశారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వారికి సంబంధించిన భూమిపై వివాదం నెలకొన్నట్టు తెలిసింది. చేబ్రోలు మండలంలో సుమారు 5 కోట్ల విలువ చేసే ఈ భూమి తనకు చెందేలా చూడాలని ఓ మహిళ కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసానిని ఆశ్రయించినట్టు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పిఆర్ఓ మధు సదరు డిప్యూటీ కలెక్టర్ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్టు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తనను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్ ఓ వ్యక్తి ఫోన్ కాల్లో వాపోయారు. నేను 5 ఏళ్ళు తాడికొండ ఎంఆర్ఓగా, 2 ఏళ్ళు పెదకాకని, 1.5 ఏళ్ల వినుకొండ ఎంఆర్ఓగా పనిచేశా. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసు. అక్కడ నేను డిప్యూటీ కలెక్టర్ కాకపోయి ఉంటే టీడీపీ నాయకులు నన్ను ఎంఆర్ఓగా అక్కడికి తీసుకెళ్లి ఉండేవారు. శ్రావణ్ కుమార్ నా గురించి చెప్తారు. జీవి ఆంజనేయులు నరసరావుపేట ఆర్డీఓగా నన్ను వేయాలని ఎన్నోసార్లు లోకేష్ను అడిగారు. నన్ను ఎక్కడా ఎవరో అగౌరవపరచలేదు. కానీ మధు పెమ్మసాని పిఆర్ఓ మాత్రం తన ఛాంబర్లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడాడు. మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను, కానీ మినిస్టరే డీల్ చేయమన్నాడంటూ పదే బెదిరించాడు. దీంతో నేను ఆ వారమంతా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను. నా హోదాకు గౌరవం ఇవ్వకపోగా కనీసం మనిషిలా కూడా చూడలేదని ఆయన తన గోడు వెళ్ళబోసుకుంటూ ఒక ఆడియో కాల్ బయటకు వచ్చిందనమాట. పెమ్మసాని అంటే ఆయన ఉన్నత వ్యక్తిత్వమే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక నార్మల్ లైఫ్ నుంచి అమెరికాలో ఒక అతి గొప్ప డాక్టర్గా, ఒక పారిశ్రామికవేత్తగా ఆయన అంచలంచలుగా ఎదిగే విధానం నిజంగానే యువతకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్ఫూర్తిదాయకమే అనుకుందాం. కానీ మొన్నటి ఎన్నికల సందర్భంలో ఆయన ముస్లింల మీద మాట్లాడిన మాటలు కావచ్చు ఎంతటి వివాదాస్పదంగా మారినాయో తెలిసిందే కదా. సో మరి ఇప్పుడు ఈ పిఆర్ఓ వివాదంతో, ఎందుకంటే వ్యవస్థలో జోక్యం చేసుకుంటే వ్యక్తులు ఎట్లా ఉంటుంది అన్నది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కూటమి పాలనకు ఇదొక మచ్చతునక. ఇంతకుముందు హోంమంత్రి వంగలపూడి అనిత మేడం పిఏ కూడా ఇట్లనే ల్యాండ్ స్కామ్లలో ఇరుక్కున్నాడని తెలిసి ఆమె పాపం తీసి పక్కన పెట్టింది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి, సహాయ శాఖ మంత్రి పిఆర్ఓ మీదనే ఇప్పుడు ఇట్లా ఏమంటారు ప్రాపగాండా వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఒక డిప్యూటీ కలెక్టరే బయటకు వచ్చి తన గోడు వెళ్ళబోసుకుంటుంటే మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? నైతిక బాధ్యత వహిస్తూ ఇక కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, కానీ వ్యవస్థగా నడిపించేలాగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.